హాయ్ నో ఈరోజు మనం చూడబోయే వీడియో చూస్తే మీ చిన్ననాటి రోజులు ఖచ్చితంగా కళ్ళ ముందు కదలాడుతాయనా. తమ్మాలపల్లి మండలం కోసవారిపల్లి పాఠశాల 2001 బ్యాచ్ స్టూడెంట్ గెట్ టుగెదర్ అంటే మామూలుగా ఉండదు. మరి అసలు ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళ అల్లరి ఏంటి, డ్యాన్సులు ఎలా అదరగొట్టారో ఇప్పుడు చూసేద్దాం రండి. నిన్న మొన్నటిలాగే అనిపించే ఆ రోజులు అరే ఆ రోజుల్లో మనం చేసిన అల్లరి అంతా ఇంత కాదు. హోంవర్క్ చేయలేదని మాస్టర్ చేతిలో దెబ్బలు తిరిగిన రోజులు, బ్రేక్ టైంలో గోళీలాటలు, ఒకరి పెన్సిల్ మరొకరు కొట్టేసి అమాయకంగా మొహాలు పెట్టడం, మాస్టర్ కాలు కదిలితే చాలు క్లాస్ రూమ్లో అంతులేని సైలెంట్ టెన్షన్. 10వ తరగతి అయిపోయాక ఎవరి దారి వారు చూసుకుంటూ బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో చెల్లా చెదురైపోయారనా. అప్పట్లో చాక్లెట్ పంచుకున్న ఆ చేతులే ఇప్పుడు అవే చేతులు పట్టుకొని ఆ డ్యాన్సులు, ఆ హంగామా చూస్తా అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదనా. చూడన్నా ఏం ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 25 ఏళ్ళ తర్వాత కలిస్తే ఇంకేముంటుందనా, రచ్చ రచ్చే. చిన్ననాటి జోష్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారన్నా మన కోసవారిపల్లి మిత్రులు. రంగంలో దిగారు, నువ్వు చూస్తున్నారుగా. ఇక్కడ స్టెప్పులు ఎలా ఉన్నాయి అనేది ముఖ్యం కాదు, ఆనందం ఎంత ఉందనేది అసలు సిసలైన మజా. పాట ఏదైనా సరే స్టెప్ అదిరిపోవాల్సిందే. ఒకరిని చూసి ఒకరు కేకలు వేస్తూ నవ్వుతూ డ్యాన్సులతో ఈ వేదిక షేక్ చేస్తున్న మన మిత్రుల అల్లరి చూస్తుంటే మళ్ళీ ఆ 10 ఏళ్ళ పిల్లాడైపోయినట్లుంది. వీళ్ళ డ్యాన్సులు, వీళ్ళ కేరింతలు చూస్తుంటే మీకేమనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం 20 ఏళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయి. కలవలేకపోయిన ఆ రోజులు లోటుని ఒక్కసారి తీర్చుకున్నట్టుగా సాగుతున్న నృత్యం చూసే ప్రతి ఒక్క కళ్ళలోనూ ఆనంద బాష్పాలు తెప్పిస్తుంది. కాలం ఎక్కడికో తీసుకెళ్ళచ్చు, కానీ మన వేర్లు ఎక్కడైతే పడ్డాయో ఆ చిన్ననాటి నేల మీదే ఈ స్నేహం మాత్రం శాశ్వతం. కోసవారిపల్లి 2001 బ్యాచ్ నవ్వుతూ నవ్విస్తూ సాగిన ఈ అపురూప ప్రయాణం చూస్తుంటే నాకైతే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. జీవితం ఎంత వేగంగా పరిగెత్తినా, మనిషి ఎంత ఎత్తుకెదిగినా చిన్ననాటి స్నేహితులు, ఆ బడి ఇచ్చిన జ్ఞాపకాలే మనకు అసలైన సంపద. కాలు కదిపితే డ్యాన్స్, నోరు తెరిస్తే నవ్వు, గుండెల్లో నిండిన జ్ఞాపకం.
కాలం మనల్ని వేరు చేయొచ్చేమో కానీ మనమంతా ఒకటైన క్షణం ఎప్పటికీ మన గుండెల్లో పదిలంగా ఉండిపోతుంది. ఆ డ్యాన్సులు, ఆ మస్తీ అండ్ మెమొరీస్ కాలం చెరవలేని ఒక అపురూపమైన జ్ఞాపకం. వీళ్ళ స్నేహం ఎప్పటికీ ఇలాగే కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.